మొన్న నైట్ సుమారు 10 నుంచి 10:15 మధ్య ఒక మర్డర్ కేసు ఎంబీపీ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ అయింది. మీరందరూ కూడా దాన్ని కవర్ చేయడం కూడా జరిగింది. ఆ మర్డర్ కేసులో అనిల్ కుమార్ అనే ఒక రణస్థలం మండలంలో నివసిస్తున్న రౌడీ షీటరు, ఇంతకుముందు వైజాగ్లో ఉండేవాడు, ఇప్పుడు అక్కడ నివసిస్తున్నాడు. ఆయన స్నేహితులు కలిసి వెంకటేష్, సంతోష్ అనే కుటుంబాల మీద దాడి చేసి కత్తితో పొడిచి స్టెమ్రాడ్స్తో కొట్టి వెంకటేష్ని చంపేశారు. సంతోష్కి తీవ్రంగా గాయపరిచారు. అయితే సుమారు 10 గంటల 12 నిమిషాలకి ఒక కాల్ వస్తే మా ఎంవీపీ సిఏ గారు ప్రసాద్ డిడి నాయుడు ఎస్ఐ గారు, జనరల్గా మా ఎంవీపీ సిఏ గారు రాత్రి 12:30, 1 గంట వరకు కూడా తన ఎస్ఐలు బళ్ళ మీద సైరన్ వేసుకుని ప్రసాద్ గారు వచ్చిన తర్వాత ఖచ్చితంగా నైట్ పెట్రోలింగ్ చేస్తారు. దానివల్ల నేరాలు కూడా చాలా తగ్గాయి. అందులో భాగంగా వెంటనే 3 నిమిషాల్లోనే సీన్ ఆఫ్ అఫెన్స్కి చేరగలిచారు. పక్కనే ఉన్నారు కాబట్టి 3 నిమిషాల్లో చేరిన తర్వాత తన బండిలో సంతోష్ని, ఆ ఎస్ఐ నాయుడు గారు బండిలో సీతారాం, వీళ్ళ బండిలో వెంకటేష్ని తీసుకుని వెంటనే మెడికవర్ హాస్పిటల్కి వెళ్ళారు. దురదృష్టవశాత్తు వెంకటేష్ అక్కడ డాక్టర్ పరీక్షించేసరికి చనిపోయినాడు. సంతోష్ కూడా చావు బతుకులో ఉన్నాడు, ఆల్మోస్ట్ డెడ్. కానీ ఎంబీపీసీఏ గారు తీసుకున్న చొరవ వలన అతని బండిలోనే అతన్ని తీసుకుని, సంతోష్ని తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అప్పటికే తీవ్రంగా గాయాలయ్యి రక్తస్రావం అయిపోయిన సంతోష్ ఆల్మోస్ట్ డెడ్, అతను కూడా చచ్చిపోయాడనే పరిస్థితుల్లో ఆయనకి సిపిఆర్ అంటే మీరు చెప్పింది 17 నుంచి 18 సంవత్సరాల మధ్య ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఒక వ్యక్తి చాలా అగ్రెసివ్ యాక్ట్ చేశారు. ఒక ఆయన ప్రెజెన్స్ ఉన్నారు. వాళ్ళ దగ్గర ఏమిటంటే వాళ్ళకి కాన్సిక్వెన్సెస్, చెడు నడత వలన, చెడు పనుల వలన జరిగే పరిణామాలు వాళ్ళకి తెలియదు. చాలా పేద కుటుంబాల నుంచి పుట్టిన వాళ్ళు, 10th క్లాస్ ఇంటర్మీడియట్లో రాసుకుని ఐటీఐలు చేసిన వాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులకి ఆ పేదరికం నుంచి బయటికి రావడానికి వాళ్ళు ఉపయోగపడాలి. అంతేగాని ఈ సోషల్ మీడియా ఎఫెక్ట్, దీంతో ఇన్స్టాగ్రామ్లో ఉన్న స్టోరీల్లో ఉండడం, మనం ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయటం, దాన్ని అడ్వెంచర్గా, దాన్నే గొప్పగా భావించి ఇన్స్టాగ్రామ్లో స్టోరీలు పెట్టడం, ఇవన్నీ చేయడం అనేది ఫ్యాషన్గా తీసుకుని అలా చేసినందువల్ల ఇందులో ఇన్వాల్వ్ అయిపోవడం అనేది జరిగింది. చాలా గొప్ప విషయం. వితిన్ 10 నిమిషాల్లో ఎస్ఐ గారు సిబ్బంది హాస్పిటల్కి తీసుకెళ్ళి అతన్ని మెడికవర్ లాంటి ఉన్నతమైన హాస్పిటల్, సేవలు ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళడం వల్ల అతను బ్రతికాడు. లేకపోతే దాదాపు 25-26 సంవత్సరాల వయసు సంతోష్. ఈ మధ్యన పెళ్ళై 2-3 ఇయర్స్ అయింది. భార్య ఆయనకి చిన్న పాప కూడా ఉంది. చాలా కుటుంబానికి అన్యాయం జరిగేది. ఎంవీపీ సిఏ గారు తీసుకున్న చొరవ, తక్షణమే ప్రతిస్పందించినందువల్ల ఆయన బతికే స్థితిలో ప్రజెంట్ ఉన్నారు. అయితే జరిగిన వెంటనే నగర పోలీస్ కమిషనర్ గారు, డిప్యూటీ కమిషనర్ గారు కూడా వచ్చారు. మా నగర పోలీస్ కమిషనర్ గారు అతను స్వతహా డాక్టర్, డాక్టర్. ఆయన బ్లడ్ ఎక్కువ కారిపోయిందంటే ఇమీడియట్గా బ్లడ్ తీసుకురావాలని అంటే మా డీసీపీ గారు కూడా అన్ని బ్లడ్ బ్యాంకులకు మాట్లాడి ఆయన ఓ పాజిటివ్ గబగబా ఆ అపార్ట్మెంట్ సిఈ గారిని అక్కడ బ్లడ్ బ్యాంక్ ఇంత పంపించి అక్కడే ఉండి టీమ్ ఆఫ్ డాక్టర్స్, సీనియర్ డాక్టర్స్ని తెప్పించి రాత్రి అంతా కూడా డీసీపీ గారు అక్కడే ఉన్నారు, సిపి గారు కూడా అక్కడే ఉండి ఆయన్ని సర్వైవ్ చేశారు. అంటే ఒక మనిషి ప్రాణాన్ని దక్కించడంలో చాలా ఎఫర్ట్ ఆ రాత్రే జరిగింది. కాబట్టి అదే వెంటనే అక్కడ ఎంవీపీ సిఈ గారు లేకపోతే
మళ్ళీ ఏదో కాల్ డైల్ 100 వచ్చి ఎక్కడికో కేజీహెచ్కి అంబులెన్స్ వచ్చి తీసుకెళ్తే ఆయన ఈరోజు బ్రతికుండేవాడు కాదు. ఆయన పెట్రోలింగ్లో ఉండడం, తీసుకురావడం, ఉన్నతాధికారులు కూడా హుటాహుటిన అక్కడికి వచ్చి ఎవరి శక్తి సామర్థ్యాలు తగ్గట్టు వాళ్ళందరూ కూడా ఉండి ఆ కుటుంబాన్ని, ఆ చిన్నపిల్లకి తండ్రిని అతన్ని నిలబెట్టడం అనేది జరిగింది. అది చాలా గొప్ప విషయం అని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. నేను ఉన్నతాధికారులు అందరూ కూడా ఎంవిపిసి గారిని, ఆ సిబ్బందిని, వాళ్ళందరినీ కూడా అభినందించడం జరిగింది. అలాగే ఇన్సిడెంట్ జరిగింది. ఒకటి అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది, ఒకటి మర్డర్ కేసు ఉంది. 2017, 2021లో ఆయన మీద హత్యా ప్రయత్నము, హత్యా కేసులు ఉన్నాయి. దానికి తగ్గట్టు దాంతోనే కాకుండా మిగతా కూడా హత్య కేసులు, ఇలాంటి కేసులు కూడా ఆయన మీద 5 కేసులు ఉన్నాయి. 2024 అక్టోబర్లో ఆయనకున్న షీట్ ఇక్కడి నుంచి ఆయన రణస్థలం వెళ్ళిపోయిన తర్వాత రణస్థలంలో ఆయన అక్కడ ఆటో వేసుకుని అక్కడ ఉంటున్నాడు. కానీ ఆయన అడపాదడపా వైజాగ్ వస్తున్నాడు. ఆయనకి ఉన్న కాంటాక్ట్స్ని కంటిన్యూ చేస్తున్నాడు. ఆయన ఉండేది రణస్థలం, ఆయన వ్యవహారాలు రణస్థలం అయినప్పటికీ కూడా అప్పుడప్పుడు వాళ్ళ చుట్టాల బంధువులు ఉన్నారు కాబట్టి ఇక్కడికి వస్తున్నాడు. తద్వారా ఆయన వీళ్ళందరికీ కాంటాక్ట్లో ఉండడం అనేది జరిగింది. చెక్ చేయాలండి. ఇప్పుడు మన బట్ జనరల్గా ఫ్రెండ్స్ మధ్య వచ్చిన చిన్న విభేదాలు ఉంటాయి. ఆ విభేదాలని బాగా అవగాహన లోపం, ఆలోచన శక్తి సరిగా లేకపోవడం, ఓపిక లేకపోవడం, సహనం లేకపోవడం, ఇలాంటి యువతలో ఉన్న దుర్గుణాల వలన ఇలాంటి నిర్ణయాలు తీసుకోవచ్చు. వెంకటేష్ మీద కూడా, చనిపోయిన వెంకటేష్ మీద ఏమి కేసులు లేవు. సంతోష్ మీద కూడా ఏమి కేసులు లేవు. ముద్దాయి వెంకటేష్ మీద ఒక 2 కేసులు ఉన్నాయి. కోవిడ్లో ఒక కేసు, ర్యాష్ బిహేవియర్ మీద ఒక కేసు ఉంది. వెంకటేష్ కొంచెం అగ్రెసివ్గా ఉంటాడు. 2017లో కాదు, 2017లో అటెంప్ట్ మర్డర్, 2021లో మర్డర్ కేసు ఇక్కడ మన ఎంవిపిలోనే జైబేరి వెనకాల ఆ బార్ దగ్గర జరిగింది. బెయిల్ మీద ఉన్నాడు. ఇప్పుడు అన్నీ మేము చర్యలు తీసుకుంటున్నాం. బెయిల్ క్యాన్సిలేషన్స్కి తదుపరి చట్టపరమైన చర్యలన్నీ కూడా మేము తీసుకున్నాం. ఇంత మంచి ఒక ఇమీడియట్గా యాక్షన్ తీసుకుని హాస్పిటల్కి పంపించి, చూడండి మీరంతా మనం కొన్ని విషయాలు ఆలోచించాలి. కానీ ఒక మర్డర్ కేసులో చేసినప్పుడు మేము కూడా చాలా కూలంకుషంగా చేయాల్సి వస్తుంది. మేము కూడా కొంతమంది పిల్లల విషయంలో చాలా మైన్యూట్గా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఆ విధంగా అన్నీ చూశాక, సఫిషియెంట్ ఎవిడెన్స్ దొరికాక, నేరస్థలంలో వాళ్ళు అక్కడ ఉన్నందువలన దాన్ని మనం చేయాల్సిన అవసరం వచ్చి ఈ కేసులో వాళ్ళందరూ కూడా ఉన్నారని నిర్ధారించుకునేక అదుపులోకి తీసుకోవడం జరిగింది. తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు. చాలామంది కుర్రవాళ్ళు ఇప్పుడు తల్లిదండ్రులు కంట్రోల్ లేక తల్లిదండ్రులు నిజం కూడా చెప్పట్లేదు. ఆ రాత్రి మీరు చెప్పిన కుర్రవాడిని పేర్లు, మనం బాలుడు కాబట్టి వాళ్ళ పేర్లు ఉచ్చరించకూడదు, తల్లిదండ్రులకి బయటికి వెళ్తానని చెప్పారు. కానీ వాళ్ళు ఈ టీంతో కూర్చోవడం, గంటన్నర ఈ టీంతో కూర్చోవడం, సాక్ష్యాధారాలు, సైంటిఫిక్ ఆధారాలు ఉన్నాయి, అక్కడ కూర్చోవడం, ట్రావెల్ చేయడం, సీన్ ఆఫ్ అఫెన్స్లో వాళ్ళు ప్రజెన్స్ ఉండడం. ఒక మనిషిని కొట్టేసి చంపేస్తున్నప్పుడు అక్కడ ఆ ఏరియాకి సంబంధం లేని వాళ్ళు 4-5 ఒక దగ్గర నుంచి కలిసి వచ్చి ఇక్కడ ఉన్నారు. చంపినప్పుడు ఒక మనిషిని చంపడానికి అందరూ కత్తితో పొడవరు, అందరూ రాడ్డుతో కొట్టరు. ఒకరు పొడుస్తారు, ఒకరు కొడతారు, ఒకరు నిలబడతాడు, ఒకరు పట్టుకుంటాడు. ఇలా ఈ పాత్ర అంతా కూడా మీరు చెప్పిన వాళ్ళు కత్తితో పొడిచారని మేము చెప్పట్లేదు. కానీ వాళ్ళ పాత్ర అక్కడ ప్రిపరేషన్లో వాళ్ళ పాత్ర ఉంది. వాళ్ళతో కలిసి వచ్చేటప్పుడు వాళ్ళు కలిసి వచ్చారు. సీన్ ఆఫ్ అఫెన్స్లో కూడా వాళ్ళు ఉన్నారు. కాబట్టి అనవసరంగా మర్డర్ కేసులో పెట్టేసినంత అవసరం మాకేమీ లేదు. కాబట్టి ఖచ్చితమైన సాక్ష్యాధారాలతో మేము ఈ కేసులో దర్యాప్తు చేసి అదుపులోకి తీసుకున్నాం. వాళ్ళ ఒక మహిళ విషయంలో అంటే రకరకాల విషయాలు వచ్చినప్పుడు మన దగ్గర కాంక్రీట్ ప్రూఫ్ లేనిది కొన్ని విషయాలు మన దగ్గర పక్కా ఆధారాలు ఉంటే మనం కొన్ని విషయాలు మాట్లాడవచ్చు. బట్ వివాదాలు ఉన్నాయి. వాళ్ళ మీద నేను మెసేజ్లు పెడుతున్నారు, ప్రొవొకేటివ్ మెసేజెస్, అబ్యూజివ్ మెసేజెస్ పెడుతున్నారు, చంపేస్తామని బెదిరిస్తున్నారు, చంపేస్తామని మెసేజ్లు పెడుతున్నారు అని అన్నారు. కాబట్టి
మేము చంపేశామని ముద్దాయి అనిల్ కుమార్ అండ్ టీం చెప్తున్నారు. ఆ మెసేజ్ అవి పెట్టారు, మెసేజెస్ అవి ఉన్నాయి. అందరూ సీన్లోకి వచ్చారు. అందరూ 10-15 టీములు ఫామ్ చేయడం జరిగింది. మారినోవా సిఈ గారు మల్లేశ్వరరావు గారు, ఆయన సీనియర్ మ్యాన్, బాగా ఈ ఎంఈపీలో కూడా గతంలో చేశారు, అనుభవజ్ఞుడు. వెంటనే ఆయన ఆధ్వర్యంలో టీమ్స్ అన్ని ఎస్ఐ నాయుడు, సీతారాం, భవ్య, అశ్రితాత, సంతోష్, కృష్ణ వీళ్ళందరి సమక్షంలో టీములు ఏర్పాటు చేయాలి. అన్ని టెక్నికల్ ఇన్వెస్టిగేషను చేయడం జరిగింది. వెంటనే ముద్దాయిలు కూడా మనం అధీనంలోకి తీసుకోవటం జరిగింది. ఇందులో 8 మంది పాత్రని గుర్తించడం జరిగింది. రకరకాలైన డిజిటల్ ఎవిడెన్స్, డాక్యుమెంటరీ ఎవిడెన్స్, ఓరల్ ఎవిడెన్స్ ఈ టీములన్నీ కలెక్ట్ చేసి పక్కా ఆధారాలతో వాళ్ళందరినీ కూడా పట్టుకోవడం జరిగింది. వీడియో ఆడియో రికార్డింగ్, సీసీటీవీ ఫుటేజెస్, ఈ సాక్షిలో రికార్డింగ్, ఎఫ్ఎస్ఎల్ నిపుణులు వచ్చి సీన్లు, క్లూస్ టీము అన్ని రకాల సేవలు వినియోగించారు. ఎందుకంటే ఇది మర్డర్ కేసు కాబట్టి పక్కాగా ఆధారాలు ఉండాలని చెప్పేసి ఈ విధంగా చేయటం జరిగింది. ఈ టీమ్స్ అన్నీ కూడా ఎవరి పాత్ర వాళ్ళు, మా సబ్ డివిజన్ జోన్ 1లో ఉన్న ఆఫీసర్స్ అందరినీ కూడా ఈ పనిలో పెట్టి అందరినీ కూడా టాస్క్ ఫోర్స్ వాళ్ళ సహాయంతో ముద్దాయిలందరినీ కూడా పట్టుకోవడం జరిగింది. పట్టుకున్నాక వాళ్ళందరినీ అరెస్ట్ చేశాము. అందులో 2 జువెనైల్స్ ఉన్నారు, అంటే బాల నేరస్తులు అని కాదు, చిల్డ్రన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా, చట్టంతో ఘర్షణ పడిన బాలులు ఉన్నారు. వాళ్ళ వివరాలు ఎక్కువగా చెప్పలేము. అయితే ఇందులో ప్రధాన సూత్రధారి, పాత్రధారి పల్లా అనిల్ కుమార్. ఆయన కూడా ఒకప్పుడు హెచ్బి కాలనీలో ఉండేవాడు. వాళ్ళ అత్తవారు రామాటాకీస్ గారు ఉంటారు. ఆయన రణస్థలం వెళ్ళిపోయి అక్కడ ఆటో వేసుకుంటూ బతుకుతున్నాడు. కానీ అతనుకున్న బంధుత్వం వల్ల ఇక్కడ రావటం జరిగేది. ఈయన ఈ వెంకటేష్, సంతోష్ వీళ్ళంతా కూడా ఎర్లియర్ వీళ్ళంతా కూడా ఆ చుట్టుపక్కల ఏరియాలో ఉండేవారు కాబట్టి క్రికెట్ ఆడినప్పుడు దానికి పరిచయాలు ఉండేవి. తర్వాత వీళ్ళ మధ్య విభేదాలు పొడచూపాయి, ఘర్షణ వాతావరణాలు వచ్చాయి. వచ్చిన తర్వాత అందులో చాలామంది 19 నుంచి 25 ఏళ్ళ లోపు వాళ్ళకి సరైన సహనము, ఓపిక, క్రమశిక్షణ లేక ఒకరి మీద ఒకరు మెసేజ్లు పెట్టుకోవడం, ఒకరి మీద ఒకరు ప్రొవోకేటివ్గా మాట్లాడుకోవడం చేయడం జరిగింది. అవి తద్వారా చిలికి గాలివాన్లాగా ఈ విద్వేషాలకి, వైషమ్యాలకి దారితీసి ఈ అనిల్ కుమార్, అతని మిగతా మిత్రులు వెంకటేష్, తర్వాత నాగేంద్రుడు, తర్వాత ఇంకా ఒక 2 జువెనైల్స్, ఇంకొక 2 కుర్రవాళ్ళు, వీళ్ళందరినీ కలిపి పోగేసుకొని ఒక దగ్గర కూర్చొని పథకం వేశారు. పథక రచన మొన్న రాత్రి 7:30-8కి సమావేశమై 10 గంటల దాకా పథక రచన చేసి అక్కడి నుంచి 10 గంటలకల్లా ఇక్కడికి వచ్చి వెంకటేష్ అప్పటికే తన స్నేహితులతో ఆటోలో ఉండగా వెంకటేష్ని ఐడెంటిఫై చేసి వెంటనే ఆయన్ని కత్తితో పొడిచేయటం, రాడ్డుతో కొట్టేయటం, స్టెమ్ రాడ్డుతో కొట్టేయటం జరిగింది. అక్కడి నుంచి పక్కనే ఉంటాడు సంతోష్ ఇంటికి వెళ్ళి సంతోష్ అతని ఫ్రెండ్ చందు అక్కడ ఉంటే, అతని భార్య కూడా ఉంటే అతని భార్యని తోసేసి వాళ్ళిద్దరిని కూడా స్టెమ్ రాడ్డుతో కొట్టి సంతోష్ కత్తితో కూడా పొడి చేశారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి కోర్టులో ఇప్పుడు పెడుతున్నాం. వాళ్ళ మీద అన్ని రకాలైన సాక్ష్యాలు ఇప్పటికే సేకరించాం. ఇంకా మిగతా దర్యాప్తు కూడా పూర్తి చేసి వాళ్ళందరి మీద కూడా శిక్ష పడేటట్టు, చట్టం ముందు తీసుకొచ్చి శిక్ష పడేటట్టు మా ప్రయత్నాలు మేము ఐఓ గారు చేస్తున్నారు.